विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभं निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सवादेवताभ्यो नमः। జనక మహారాజు యొక్క మాట విని చాలా సంతోషించి వేదవ్యాసుడు తండ్రి అయిన వేదవ్యాసుడు ఆశ్రమానికి తిరిగి వచ్చాడు. అక్కడ వచ్చాక కూడా నాన్నగారితో మాట్లాడినప్పుడు తండ్రి వేదవ్యాసుడితో మాట్లాడినప్పుడు కూడా జనక మహారాజు గురించి చాలా ఆనందపడుతూ జనక మహారాజు చాలా గొప్ప చక్రవర్తి, గృహస్థాశ్రమం నుండి కూడా ఎలా జీవన్ముక్తులు అవ్వాలో ఆ విధంగా నడుచుకుంటున్నాడని చెప్తూ ఇవాటి రోజున ఏం చేశారు చూద్దాం. అనంతరం శుకుడు పీవర్తి అనే కన్యను వివాహం ఆడాడు. మొత్తానికి సుఖ మహర్షి పెళ్లి చేసుకున్నాడు. పీవర్తి అనే కన్యను వివాహం ఆడాడు. తండ్రి మాట వినాలి కదా, గృహస్థాశ్రమంలోకి వచ్చాడు అమ్మయ్య మంగళం. ఆమె అందానికి ఆమె అందు అతనికి కృష్ణుడు అనే పిల్లాడు, గౌరప్రభు, భూరి, దేవశ్రుతుడు అన్న నలుగురు కొడుకులు పుట్టారు. సుఖ మహర్షికి ఎంతమంది కొడుకులు? నలుగురు. ఒకడు కృష్ణుడు, రెండు గౌరప్రభు, మూడవది భూరి, నాలుగోవాడు దేవశ్రుతుడు. తర్వాత కడగొట్టు బిడ్డగా కీర్తి అనే కన్య కూడా జన్మించింది. 5 పిల్లలు సుఖ మహర్షికి. సుఖ మహర్షి పీవర్తి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అలా కీర్తి అనే కూతురు కూడా ఉందానికి. శుకుడు కన్యను విభ్రాజపుత్రుడైన అణుహాయుడనే మహానుభావునికి ఇచ్చి వివాహం చేశాడు. కూతురు పెళ్లి కూడా చేశాడు. అంటే బ్రహ్మచర్యం నుంచి గృహస్థుడయ్యాడు. ఇప్పుడు పెళ్లిళ్ళని అయిపోయినాయి. అంటే నెక్స్ట్ ఎటు వెళ్ళాలి? ఆయన వానప్రస్థానికి వెళ్ళాలి. ఆ దంపతులకు బ్రహ్మదత్తుడని కొడుకు పుట్టాడు. అదిగో మనవడు వచ్చాడు శుకుడికి. మనవడి పేరేంటి? శుకుడు మనవడి పేరేంటి? బ్రహ్మదత్తుడు. అతడు మహాప్రతాపశాలి, గొప్ప పరాక్రమవంతుడు, బ్రహ్మజ్ఞుడు, అలానే దైవాన్ని ఎరిగిన ఆత్మసాధన చేసినవాడు. కొంతకాలం అవని రాజ్యం పాలించి అనంతరం నారదుని వలన మాయాబీజోపదేశం పొందిన విరక్తుడై పుత్రులకు రాజ్యం అప్పగించి బద్రికాశ్రమానికి వెళ్ళాడు. ఈ మనవడు ఎవరైతే శుకుడి యొక్క మనవడు ఉన్నారో ఏం చేయకండి, ఒకసారి పెట్టేసాక కళ్ళీ డిస్టర్బెన్స్ అది లేదంటే వేరే వాళ్ళకి ఇవ్వండి. ఒక్కసారి అవని రాజ్యం పాలించి అనంతరం నారదుని వలన ఈ మనవడు ఎవరైతే ఉన్నారో ఆయనకి నారదు మహాముని కనబడి అదే అంటారు, టైం వచ్చినప్పుడు మన కారణ జన్మం ఏంటో, మన జన్మకు కారణం ఏమైందో అది చెప్పడానికి మహానుభావులు మన ఎదురొచ్చి గుర్తు చేస్తారు. ఇది అయ్యప్ప స్వామి యొక్క చరిత్రలో కనబడుతుంది. నారద మహాముని ఆయనకి ఎదురొచ్చి దేవేంద్రుడు అంటారు. దేవేంద్రుడు ఎదురొచ్చి గుర్తు చేస్తారు, స్వామి మీరు వచ్చింది ఆవిడెవరు మహిషిని చంపడానికి వచ్చారని చెప్తారు. అర్థమైందా? అలా నారదుడు ఎదురొచ్చి ఈయనకి మాయా బీజోపదేశం చేశారంటే మంత్రోపదేశం చేశారు, బీజాక్షరం. అది ఆయన జపించి కొడుకుకి వైరాగ్యం పొంది కొడుకుకి రాజ్యం అప్పచెప్పి, ఎవరు? శుకుడి యొక్క మనవడు తను బద్రికాశ్రమానికి వెళ్ళాడు తపస్సు చేసుకొని. ఇంకా లీనమైపోదాము. శుకుడు పితృసంఘం వదిలి, ఇగో సుఖ మహర్షి కూడా పితృసంఘం వదిలి అంటే వేదవ్యాసుని వదిలేసి, అంటే ఆ యొక్క సంఘం అంటే ఆయన యొక్క శిష్యులు అందరు కలిసి ఉన్నారు కదా ఆశ్రమంలో. వేదవ్యాసమాశ్రమం వదిలేసి శుకుడు కూడా కైలాస శిఖరం మీద నిస్సంగంగా నిశ్చల ధ్యాన సమాధిలో ఉండి అంతరిక్షానికి ఎగిరి సిద్ధి పొందాడు. కైలాస శిఖరం మీద సుఖ మహర్షి కూడా కూర్చొని తపస్సు చేసి నిస్సంగంగా, సత్సంగత్వే నిస్సంగత్వం చెప్పుకున్నాం కదా. ఎవరిని అంటకుండా అంటే ఈ ముట్టుకోవడం కాదు, మనసుతో ఎవరితో కాంటాక్ట్ లేకుండా, మనసులో ఎటువంటి కోరికలు లేకుండా, చలించకుండా నిశ్చలతత్వే నిర్మోహం. లాస్ట్ ఏమన్నా నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వం వచ్చింది. అర్థమైంది? నిస్సంగత్వం నుంచి మెల్లగా నిర్మోహత్వం, నిశ్చలతత్వం అలా వచ్చింది. అప్పుడు అలా నిశ్చలంగా ధ్యాన సమాధిలో ఉండి ఆ నిశ్చలం వచ్చాక చేసే తపస్సే తపస్సు. మనసు తిరుగుతున్నంతసేపు పరిగెత్తి తీసుకొచ్చి కూర్చోబెట్టాలి, అది రావాలి. ఉండి అంతరిక్షానికి ఎగిరి సిద్ధి పొందాడు. అలా ఉన్నాడు. అంతరిక్షానికి ఎగిరి అంటే అర్థం ఏంటి? ప్రాణము, మనం ప్రాణము అంటున్నాం. అదేమైంది? జీవాత్మ కాస్త పరమాత్మగా మారిపోయింది. ఇంకా పరమాత్మ ఉన్నప్పుడు భూమిని టచ్ అవ్వదు. జీవాత్మగా ఉన్నప్పుడే శరీరంలో ఉండి భూమి మీద నడుస్తూ అంత పనులు చేస్తూ ఉంటాం. ఈ జీవాత్మ పరమాత్మగా పండిపోయినప్పుడు భూమిని తాకది, ఆకాశంలోకి ఎగిరి అన్నారు. అందుకే అంటే దానికి భూమి మీద ఉన్న మంచి చెడ్డలు, కష్టాలు, సుఖాలు ఏమన్నా దానికి ఏవీ లేవు అసలు. అన్నీ ఏది కాదని కూడా చెప్పచ్చు దాన్ని. అలా ఆకాశానికి ఎగిరి సిద్ధి పొందారు అన్నారు.
అప్పుడు ఆ కైలాస శిఖరం రెండుగా విచ్ఛిన్నమైంది. కైలాస పర్వతం రెండుగా ముక్కలైంది. శుకుడు ఎలా లేచినప్పుడు ఆ శక్తి అటువంటిది. కైలాస శిఖరం రెండుగా ముక్కలైంది. ఎన్నో ఉత్పాతాలు జనించాయి. శుకుడు అనే గొప్పవాడు వెళ్ళిపోతున్నాడు కదా. పుట్టినప్పుడు పుష్పవర్షం కురుస్తుంది. గొప్పవాడు వెళ్ళిపోతే అయ్యో ఇంత గొప్పవాడు వెళ్ళిపోతున్నాడని భూమి కూడా బాధపడుతుంది. అందుకే ప్రళయాలు వచ్చేస్తుంటాయి, భూకంపాలు అవన్నీ. మహర్షులు ప్రస్తుతిస్తూ ఉండగా అతడు గగనతలాన అపర భాస్కరుడు లాగా, అపర మహామారుతం లాగా మహాతేజంతో ప్రకాశిస్తూ ఉండిపోయాడు. శుకుడు అలా గాల్లో ఉన్నాడు. ఋషులు పక్కన అందరూ స్తుతిస్తున్నారు వేదవ్యాసుడు శుకుడిని. విష్ణు తేజోమూర్తివి అని ఆయన అందు స్తుతి చేస్తున్నారు. వేదవ్యాసుడు విష్ణు యొక్క అంశం కదా. అలాంటి వేదవ్యాసుడు యొక్క అంశమైన అంటే శుకుడు పుట్టినవాడు తనయుడు. ఆయన పొగిడాడు. అలా ఆకాశంలో ఉండిపోయాడు మహాతేజంతో. సుత విరహం భరించలేక వ్యాసుడు కైలాసగిరి శిఖరం చేరి అక్కడ సుతుని కానగా గగ్గోలు పడి ఎలుగెత్తి ఆక్రందిస్తూ మహాదీనావస్థ ఉండగా అతనికి సకల భూతగతుడైన శుకుడు ప్రతినాదం చేశాడు. వేదవ్యాసుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. తెలిసింది ఆయనకి శుకుడు వెళ్ళిపోయాడు, లేడు, సిద్ధి పొందాడని. పరిగెత్తుకుంటూ వచ్చి కైలాస శిఖరం అంతా వెతికాడు వేదవ్యాసుడు. అయ్యో నా బిడ్డ ఎక్కడ పోయాడో కనబడట్లేదు అని గొప్పగా ఏడవడం స్టార్ట్ చేశాడు వేదవ్యాసుడు. బిడ్డ ఎంత వ్యామోహం ఉంది కదా పాపం, అంత గొప్ప బిడ్డ పాపం. చెడు లక్షణాలు ఉన్న వాళ్ళని ఇవాళ రేపు తల్లిదండ్రులు వదలట్లేదు. అసలు ఒక్కటి లేని రాముడు అయోధ్య వదిలేసి వెళ్ళిపోతే ఎలా దశరథుడు ఏడ్చాడో అలా శుకుడు వెళ్ళిపోతే వేదవ్యాసుడు పడి ఏడ్చాడు అని ఆ కైలాసికం అంతా తిరిగి గొప్పగా ఏడుస్తున్నాడు. అంటే బాధతో మిస్ చేశాడు కదా కొడుకు, వెళ్ళిపోయాడు, సిద్ధి పొందాడు. అయితే అలా ఆక్రందిస్తున్నాడు అంటే పిలుస్తున్న కొడుకుని. మరి శుకుడు ఎలా మరి పలకాలి అంటే ఆయన చుట్టూ ప్రకృతి నుంచి శుకుడు పలుకుతున్నాడు. చెట్టులోంచి శుకుడు వాయిస్ పడుతుంది, పుట్టలోంచి శుకుడు వాయిస్. నాన్నగారు చెప్పండి అన్నట్టుగా, నాన్నగారు బాధపడకండి అని చెప్పే వాయిస్ ఎక్కడి నుంచి వచ్చిందంట? ప్రకృతి నుంచి వచ్చింది. అంటే శుకుడు ఏమయ్యాడు? ఇప్పుడు పరమాత్మ అయిపోయాడు. అంటే అంతటా శుకుడు అయిపోయాడు. వేదవ్యాసుడు కొడుకును పిలుస్తుంటే కొడుకు రూపం కనబడలేదు అంటే అన్నింటి నుంచి కొడుకు వాయిస్ వినబడుతుంది. నాన్నగారు బాధపడకండి. ఎలా ఉంటుంది అసలు తండ్రికి? చుట్టూ అన్ని చోట్ల నుంచి కొడుకు వాయిస్ వినబడుతుంది. ఆ గిరిశిఖరం మీద ఇప్పటికీ ప్రతి శబ్దం వినబడుతూనే ఉంది. ఈ రోజు కూడా ఆ కైలాస శిఖరం దగ్గర ఎక్కడైతే శుకుడు సిద్ధి పొందాడో అక్కడ పోయి మీరు సౌండ్ చేస్తే మీకు మళ్ళీ రీసౌండ్ రివర్స్ వస్తుంది అంట. ఆ కైలాసం అన్ని చోట్ల వస్తుంది. గోడలకి అవన్నీ గురించి మాట్లాడదు. అక్కడ ఓపెన్గా ఉన్నా కూడా రీసౌండ్ వస్తుంది. అంటే మీరు ఏది మాట్లాడినా శుకుడు మళ్ళీ తిరిగి మీతోని మాట్లాడతాడు. కైలాస శిఖరం దగ్గర శుకుడి యొక్క ఆ తేజం అలా ఉండిపోయింది, గుర్తుపెట్టుకోండి. సుత విరాంచే దీనుడై దుఃఖిస్తున్న వ్యాస భగవాని కడకు శివుడు వచ్చి ఆయన ఊరడిస్తూ అంటున్నాడు. శివుడే వచ్చాడు వేదవ్యాసుడు బాధపడుతుంటే ఆయన్ని ఓదార్చడానికి. ఇది వేదవ్యాసుడు అంటే శివుడు దిగొచ్చాడు. ఆయన ఏడవకు, బాధపడుకోండి. మహర్షి శోకం విడిచిపెట్టు, బాధపడకు నాయన, నీ కొడుకు ఒక గొప్ప యోగి అని చెప్తున్నాడు శివుడు. ఎవరితోని? వేదవ్యాసుడితో. కృతాత్మలకు కూడా దుర్లభమైన పరమపదాన్ని పొందాడు. ఎవ్వరికి అందని ఒక గొప్ప పదవిని ఆయన పొందాడు. అదేంటి? పరమపదం, దైవ సన్నిధి, మోక్షం. అక్కడికి ఆయన వెళ్ళిపోయాడు. మహాయశస్సు గడించాడు. సుఖమహర్షి లాంటి వైరాగ్యం ఉండాలి. అంటే ఎవరికైనా సిద్ధి పొందడం ఎలాగంటే సుఖమహర్షి చెప్తారు ఎగ్జాంపుల్. అక్కడి నుంచి ఆయన ఎలా లైఫ్ స్టైల్ లీడ్ చేశాడు అలా లీడ్ చేశాడు. ఆయన గృహస్థంలోకి వచ్చాడా, వానప్రస్థంలోకి వెళ్ళాడా, సన్యాసం తర్వాత సన్నిధి, ఆయన సన్యాసి వానప్రస్థం అన్నీ ఒకటిలా ఉంటాయి చూడడానికి. అలా చేయాలి, ప్రతి ఒక్కరు ఈ మార్గాన్ని పోవాలని చెప్పడం. అంతటి వాని కోసం నీవు ఇలా విలిపించడం తగదు. అలాంటి వాడి కోసం నీవు ఇలా అంత గొప్పవాడు సిద్ధి పొందాడు, ఎందుకు ఇప్పుడు అలా బాధపడుతున్నావు? బాధపడకూడదు అనగా వ్యాసుడు చూసారు మనిషి ఎంత యూజ్లెస్ ఫెలోను. వాడి వల్ల అన్ని ప్రాబ్లమ్స్, పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ అంతా నాన్ సెన్స్. బుద్ధి రాక్షస బుద్ధి. ఈ టైంకి ఎంత ప్రశాంతంగా ఉంటుంది. అందుకే యోగులు, ఋషులు వీళ్ళందరూ ప్లేస్ వదిలేసి వెళ్ళిపోతారు. ఎక్కడో దూరంగా మనుషులు లేని చోట మనిషి వెళ్ళిపోతున్నాడు సిద్ధి పొందడానికి. అంటే మనిషికి ఎంత అడ్డవుతున్నాడు చూడండి సాధనపరంగా. అక్కడ పోయి చూడమన్నాం రా
చరణ్ వాడే బాయ్ ఎక్కడ కొడుతున్నా ఆ రోడ్లో మన ఇంటి ముందు ఎలా వస్తుంది సౌండ్? వెనక నుంచి ఈ ఇల్లు వాడు తప్పు కాదు, వాళ్ళ నాన్న కొట్టాలి చెప్ప మీద తీసుకో. ఇంత సౌండ్ పొల్యూషన్ ఎంత డిస్టర్బెన్స్ చూడు. పిల్లలకి అలా ఇచ్చేది బాంబు ఇవ్వాలి, దీపావళి బాంబు ఇచ్చి అడ్మిట్ ఇస్తే తెలుస్తుంది. ఇదే కదా ఇబ్బంది. అంతటి వాని కోసం నీవిలా విలపించడం తగదు. సరే గొప్పనైనా నీ కొడుకు గొప్పనైనా యోగం పొందాడు, ఆయన కోసం ఇలా బాధపడడం కరెక్ట్ కాదు అంటున్నాడు. చదువు చూడు మందైందా ఉంటే తిట్టేయమ్మా పర్లేదు, బుద్ధుందా మీకు అని తిట్టు. ఆ ఇంటికి అసంధ్య వేళ సూర్యాస్తమయం సూర్యోదయం టైంలో చాలా ప్రశాంతంగా ఉంటుంది ప్రకృతి. అప్పుడు ఇలాంటి రాక్షసులు బయలుదేరుతారు డిస్టర్బ్ చేయడానికి. అనగా వ్యాసుడు శివుడితో అంటున్నాడు, జగత్పతి నాకు శోకం ఆగడం లేదు, నాకు బాధ ఆగడం లేదు అంటున్నాడు వ్యాస భగవానుడు. ఎవరితోని? శివుడితో. నా కుమారుని చూడకపోతే నా కళ్ళకు తృప్తి లేదు, నా కొడుకు చూడకపోతే నాకు తృప్తి ఉంటుందా? ఎందుకు అలా వచ్చింది అంటే వ్యాసుడు తక్కువైనాడు, కొడుకు అని కాదు ఇక్కడ, ఆయన యొక్క తేజస్సు అలాంటిది. వ్యాసుడి నుంచి పుట్టిన శుకుడి యొక్క తేజస్సు ఎలా ఉందంటే వ్యాసుడికి ఆయన చూడకుండా ఉండలేకపోతున్నాడు. మీకు ఇష్టమైన దేవుడి పట్ల మీకు అదే ఉంటుంది. మీ ఫేవరెట్ గాడ్ ఉంటాడా? నాకు నా గురువు గారు. అలా నేనేం చెయ్యాలి అని వ్యాకుల మనసు కూడా అయ్యాడు. ఏమంటే నేనేం చేయాలి, నాకు ఆయన చూడకపోతే తృప్తిగా అనిపించట్లేదు, నా బిడ్డను చూసుకోవాలనిపిస్తుంది. అప్పుడు శివుడు ఒక వరం ఇస్తాడు. నువ్వు ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు నీ కొడుకు యొక్క నీడ నీకు కనబడుతుంది. నువ్వు ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు నీ కొడుకు యొక్క నీడ నీకు కనబడుతుంది. నా బిడ్డ తృప్తి చూడండి ఎలా ఉంటుంది. శివుడే ఇచ్చాడు. ఆ నీడని చూసి నువ్వు ఇంకా కొంచెం ఊరడించు అంటే మెల్లమెల్లగా ఇంకా నువ్వు దీనిలోకి వచ్చేయాలి. శుకుడు లేడు, వెళ్ళిపోయాడు, తండ్రి కంటే ముందు వెళ్ళిపోయాడు, సిద్ధి పొందాడు. అంటే చూడండి, వ్యాసుడి కంటే కూడా భయంకరమైన వైరాగ్యంగా ఉండి వెళ్ళిపోయాడని చెప్పాలి. యోగ సమాధిలో శుకుడు కొడుకు అంటే తండ్రి ముందు వెళ్ళిపోవాలని రూల్ లేదు, కొడుకు కూడా వెళ్ళిపోతాడు, సిద్ధి పొందాలని రాసి ఉంటాయి. అయితే దీనిలో తండ్రి తక్కువైన అనదు, తండ్రికి ఇక్కడ బాధ్యతలు చాలా ఉన్నాయి. వేదవ్యాసుడు రాయాల్సిన చాలా పురాణాలు అవన్నీ ఉన్నాయి కదా. శుకుడు వచ్చిందెందుకు? ఈ ఆశ్రమ ధర్మం గుండా తొందరగా సిద్ధి ఎలా పొందాలని చెప్పడం కోసం. పరీక్షిత్ మహారాజు 7 రోజుల్లో భాగవతం విని ఎలా మోక్షం పొందాలని చెప్పడానికి. ఇలా ఒక్కొక్కళ్ళని పెట్టారు. అర్థమైందా? సరే అని చెప్పగానే అని చెప్పి శివుడు అంతరితుడు అయ్యాడు. వ్యాసుడు సంతృప్తుడై తన ఆశ్రమాన్ని భూమికి తిరిగి వచ్చాడు. మళ్ళీ ఆశ్రమ భూమికి వచ్చాడు, తన ఆశ్రమానికి వచ్చాడు. అప్పుడు ఋషులు సూత మహర్షిని చూచి, ఇప్పుడు ఋషులు సూత మహర్షిని అడుగుతారు. ఇప్పుడు ఆ స్టోరీ ఎక్కడికి అయిపోయింది? ఇప్పుడు సూత మహర్షి అందరికీ చెప్తున్నాడు ఈ వ్యాస భగవానుడు సూత మహర్షి స్టోరీ. అలా ఇప్పుడు సూత మహర్షిని చూసి శుకుడు అలా వరసిద్ధిని పొందినాక వ్యాస భగవానుడు ఏం చేశాడో మాకు సాకల్యంగా చెప్పండి అని అన్నాడు. వ్యాస భగవానుడు ఏం చేశాడు? శుకుడు ఇలా సిద్ధి పొందాక ఒక్కడే అయిపోయాడు కదా అని అంటున్నాడు. ఇక్కడ ఇంకా వ్యాస భగవానుడు అదే మనం భజనలు చేస్తే పురాణాలు చేసినా పెద్ద పూజలు చేసినా డిస్టర్బెన్స్ అంటారు. ఈ సౌండ్ వినని చోట వాళ్ళు ఎంతమంది ఉన్నారు? దేవుడివే అందరు కట్టు. అది ఇట్లాంటి పిచ్చి సౌండ్ చేస్తున్న మాత్రం ఒకటి చోటోడు ఉంటారు. దేవుడు మాత్రం బాగా పెద్దగా వినపడుతుంది చిన్నవాడి. సాకల్యంగా చెప్పండి అని అర్థించగా సూత్రుడు అదే అంటారు. కలియుగంలో ఇట్లా ఏడుస్తారు. ధర్మానికి అన్ని అడ్డు, పెద్దవాళ్ళకి అంతా ఓపెన్ మైండెడ్, అన్నీ ఓపెన్ ఆప్షన్స్. చెప్పండి అని అర్థించగా సూతుడు ఇలా అన్నాడు. ఇప్పుడు సూత మహర్షి చెప్తున్నారు శిష్యులకి. వ్యాసులకు అసితుడు, రేవలుడు, వైశంపాయనుడు, జైమిని, సుమంతుడు మొదలైన శిష్యులందరూ ఉన్నారు. వ్యాసుడు యొక్క శిష్యులు వీళ్ళందరూ. వారందరూ తపోధనులు, గొప్పలైన తపస్సు చేసిన వాళ్ళు, వేదాభ్యాస పరాయణులు. వ్యాసుడి దగ్గర గొప్ప వేదాధ్యయనం చేసి నేర్చుకున్నారు. వ్యాసుని అనుమతి తీసుకుని వారు అది వరకే భూలోకానికి వెళ్ళారు. భూలోకానికి వెళ్ళారు. భూలోకానికి వీళ్ళు ఎక్కడున్నారు? గొప్పనైన తపోభూముల్లో ఉంటారు వీళ్ళు. అక్కడి నుంచి జనవాసాలకు వచ్చారు. ఎందుకు? వేదాల్ని ముందుకు తీసుకెళ్ళడానికి, పురాణాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం ఇలా అన్ని వేదాలని ఒక్కొక్కడు పట్టుకొని ముందుకు తీసుకెళ్ళారు.
వాళ్ళు లోకాంతరగతుడైన కుమారుని స్మరించి వ్యాస మహర్షి ఆశ్రమంలో ఇక ఉండటం ఇష్టం లేక ఎక్కడికైనా వెళ్ళిపోదామని నిశ్చయించుకున్నాడు. ఇప్పుడు వ్యాస భగవాన్ ఏం చేస్తున్నాడు, ఇక ఆశ్రమంలో ఎవరు లేరు, కొడుకు లేడు, ఇంకా అక్కడ ఉండడం ఆయన కూడా ఇష్టం లేదు వ్యాస భగవాన్. ఇక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళిపోదామని ప్లాన్ చేసుకుంటున్నాడు ఎవరు, వ్యాస భగవాన్. ఇందులో తల్లి సత్యవతి స్మృతి వీధిలో మెదిలింది. ఎప్పుడైతే తన తల్లి గుర్తొచ్చింది. వ్యాస భగవాన్ తల్లి ఎవరు, సత్యవతి. పరాశర మహర్షికి సత్యవతి పుట్టినవాడి వేదవ్యాసుడు. అర్థమైందా? వ్యాస జననానంతరం పరాశరుడిచే పరిత్యక్త అయి శోకభారంతో గంగా తీరాన ఉన్న ఆమె తలపునకు రాగా అతడు తన ఆశ్రమాన్ని విడిచి తన జన్మస్థానానికి వచ్చి ఆమెను గురించి విచారించాడు. తన తల్లి పరాశర మహర్షికి సత్యవతి పుట్టాడు వ్యాసభవనం. తర్వాత పరాశర మహర్షి తపస్సు చేసుకోవడానికి నిలిపాడు. ఆమెను అక్కడే వదిలేశాడు గంగా తీరాన్ని. ఆవిడ అక్కడే ఉంటుంది. ఆవిడ శోకభారంతో ఉందని తెలిసి అక్కడికి కలవడానికి వెళ్ళాడు. వ్యాసభవనం తల్లిని కలవడానికి వెళ్ళాడు. ఆమె శంతనుని వివాహం ఆడినట్లు నిషాదుల వలన విన్నాడు. ఆవిడ ఏమైంది, పరాశర మహర్షికి ఈమెకి చెప్పాను మబ్బులు కమ్మి వ్యాస భగవానుడు పుట్టాడని చెప్పాను ఒక రోజున. అలా పుట్టాక నీ శీలం ఏం పాడవదు, నువ్వు కన్యగానే ఉంటావు. వ్యాస భగవానుడు జన్మించినాక నువ్వు కన్యగానే ఉంటావు అంటే ఆ శక్తి పరాశర మహర్షికి ఉంది. మరి ఒక డౌట్ రావచ్చు, ఇలా ఎలా అంటే ఒక భార్య కాకూడదా, ఇదేంటంటే అదే అంటారు, మనకున్న బుద్ధితో ఆలోచించి మనం గొప్ప గొప్ప జన్మల్ని మనం కంపేర్ చేయకూడదు. వ్యాస భగవానుడే రాకపోతే ఇన్ని పురాణాలు రావు. వ్యాసుడు ఎలాంటి వాడికి పుట్టాలి అంటే అలాంటి తల్లి అలాంటి తండ్రి మధ్యలో పుట్టాల్సిన వాడు. అందుకనే పరాశర మహర్షికి ఆ సత్యవతి అనే మత్స్యకన్య యందు మనసు లగ్నమైంది. అందుకు మబ్బులు ఆవిడ ధర్మాత్మురాలు సత్యవతి చేపల మత్స్యకన్యగా అంటే జాలర్ల వంశంలో పుట్టిన ఆవిడ గొప్ప యోగం పూర్వజన్మలోనే ఉంది. ఒక గొప్ప విష్ణు అంశం మీ కడుపులో పుడుతున్న వరం ఉంది ఆవిడకి. అది ఇప్పుడు చూస్తే ఇక్కడ ఇలా కనబడుతుంది మత్స్యకన్య, కానీ పూర్వజన్మలో ఆవిడ గొప్ప ధర్మాత్మురాలు. ఆ సత్యవతికి పరాశరుడు ఆమె మీద మనసు లగ్నమై అప్పటికప్పుడు ఆవిడ చెప్తుంది. ఎంతో అర్థం చెప్తుందంటే పరాశర మహర్షి వచ్చి నీతో నేను బిడ్డ కనాలని అంటాడు సత్యవతి మత్స్యకన్య. దానికి ముందేమైందంటే ఈమె పడవలో వీళ్ళ నాన్న పరాశర మహర్షిని ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డు దించాల్సినప్పుడు ఏమైంది, ఈ అమ్మాయి కూడా అక్కడే ఉంది, ఎవరో సత్యవతి మత్స్యకన్య ఉన్నప్పుడు ఏమైంది, నాన్నగారు మీరు అవసరం లేదు నేను దించుతాను అన్నాడు ఎవరు, పరాశర మహర్షి. ఈ దించేటప్పుడు ఆమెను చూశాడు, ఆమెను ఇష్టపడ్డాడు పరాశర మహర్షి. అమ్మ నేను చూస్తే అంటే ఇష్టపడ్డాడంటే మనం మనలాగా కాదు, మనలాగా ఈ దిక్కుమాల సినిమా చెప్పినట్టు కుక్క బుద్ధిలాగా కాదు, ఆడపిల్లలు ఎండపడడం ఆడవాళ్ళకి ఇట్లా కాదు. అక్కడ పరాశర మహర్షికి తెలుసు వేదవ్యాసుడు అనేవాడు రావాలి, పురాణాలు వేదాల్ని విభజించాలి. వైశంపాయన వాచ, వైశంపాయనుడు కదా 28 వేదవ్యాసులు. ఇప్పుడు వచ్చినవాడు ఎవరు, కృష్ణద్వైపాయనుడు. అర్థమైందా? ఆ కృష్ణద్వైపాయనుడు వేదవ్యాసుడు అనేవాడు ఉద్భవించాలి. కాబట్టి ఈమె యందు ఆ శక్తి ఉండాలి. అంటే ఆ శరీరం అంత పవర్ఫుల్ రావాలని ఎవరై ఉండాలా, లోకాలు ఇంకెవ్వరు కాదు, సత్యవతి అనే మత్స్యకన్య మాత్రమే. ఇది ప్రీడిటర్మైండ్. అది పరాశరుడికి తెలుసు. తెలిసి అటువైపు వచ్చాడు. అందుకే తండ్రి పక్కకు వెళ్ళాడు. ఇప్పుడు ఈమె ఒక ధర్మం చెప్పింది పరాశర మహర్షి. ఏమన్నదంటే పొద్దున పూట ఎవరైనా కలుస్తారు, కలవలేదా, అలా కలిసినప్పుడు బిడ్డ ఎలా పుడతాడంటే వెంటనే అంటే లేదు, నా తపశక్తితో బిడ్డ జనిస్తాడు అని చెప్పాడు. ఈయనకున్న తపశక్తితో చుట్టూ మబ్బులు కమ్మినాయి, చీకటైపోయింది. డే టైంలో అది పరాశర మహర్షి అంటే. ఆ పరాశర మహర్షి పొద్దున పూటనే సూర్యుడి యందు మబ్బులు కమ్మించి చీకటి అయ్యేటట్టు చేసింది. ఇప్పుడు చీకటి అయిపోయింది. ఆవిడ రెండో షరతు పెట్టింది, మరి నువ్వు నేను కలిస్తే బిడ్డ పుడితే నా స్త్రీత్వం పోతుంది కదా, నన్ను మా నాన్నగారు ఎవరన్నా పెళ్లి చేద్దాం అనుకుంటే ఎలా కుదురుతుందంటే నీ కన్యాతనం పోదు, స్త్రీత్వం పోదు. అలానే ధర్మంగానే నీకు బిడ్డ కలుగుతున్నాడు అంటే ఎలా, మనలాగా ఇప్పుడు మనిషి ఆలోచించినట్టుగా ఈ బయాలజికల్ ప్రాసెస్ కాదు వాళ్ళకి. నేను ఒకరోజు చెప్పానే, అమ్మవారు అయ్యవారు ఇలా చూసుకుంటే కంటి చూపులోంచి వినాయకుడు పుట్టాడు, ఓంకారం వైపు చూస్తే ఓంకారం నుంచి బిడ్డ పుట్టాడు, ఒంటికి రాసుకునే సున్నిపిండితో బిడ్డ పుట్టాడు. అంతేనా కాదా? మనకున్న పిచ్చి బుద్ధి ఏంటంటే మనిషి లోకం నుంచి ఆలోచిస్తాం, మనిషికి ఎలా పుట్టాడని. అలా కాదు. అలా పరాశర మహర్షికి సత్యవతి ఆవిడికి వ్యాస భగవానుడు వెంటనే జనించాడు. మళ్ళా 10 నెలలు 12 నెలలు అవి వ్యాసిస్తాం. అలా వ్యాస భగవానుడు పుట్టాడు. అలా ఆవిడ తల్లిని కలవడానికి వెళ్ళాడు శంతనుని. అయితే ఆ తల్లి ఏమైంది, వాళ్ళ తండ్రి శంతన మహారాజుకి ఇచ్చి వివాహం చేశాడు. అదైనా పరాశరుడితో ఆమెకి బిడ్డ కలగడం వేదవ్యాసుడు. మనం ఎలా అయితే దేవతల గురించి చెప్తున్నాం, రంభ, ఊరసి, మేనగా వీళ్ళందరూ బిడ్డలు కలగగానే వాళ్ళని పోషించే బాధ్యత తీసుకో, భూమి మీద వదిలేసి వెళ్ళిపోతుంటారు.
అక్కడ ఎవరు దొరికితే వాడు పెంచుకోవాల్సిందే. వాళ్ళకి ఇవన్నీ అటాచ్మెంట్లు, నా బిడ్డ పెంచాలి ఇవన్నీ ఉండవు. భూమి మీద టచ్ అయితే మాత్రం ఈ ఆప్యాయతలు, ప్రేమ, అనురాగాలు, ఈ అటాచ్మెంట్స్ ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. ఈ భూమి నేలకు ఉంది ఆ శక్తి. దీనికి ఎవరు తగిలి నడిచినా వాడికి అటాచ్ అవ్వాల్సిందే, డిటాచ్ అవ్వాల్సిందే. ఈ రకరకాల ఫీలింగ్స్ అన్ని ఈ నేలలో ఉన్నాయి. ఇక్కడి నుంచి తినే తిండిలోంచి వస్తున్నాయి మనలోకి. అదే ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోయిన వాడికి ఈ ఫీలింగ్స్ ఏముండవు. అదే వెళ్ళిపోయారు పుణ్య భూములకు వెళ్ళి తపస్సు చేసుకుంటారే, అక్కడ ఇవన్నీ పనిచేయి. అలా అక్కడికి వెళ్ళి విన్నాడు. ఈ రోజు ఇక్కడికి మనం శుభం పలుకుదాం, ఎందుకంటే వ్యాసుడు కూడా పుట్టినట్టుగా చెప్పాం కాబట్టి. దాని తర్వాత రేపటి రోజున వ్యాస భగవాన్ ఇంకేం చేశారనేది మనం చెప్పుకుందాం. ఇవాటి రోజున పురాణానికి శుభం పలుకుదాం. సర్వం శివమా మహేశ్వర పాదార్థార్పణమస్తు. లోకాన్ సంస్థాన్ సుఖినో భవంతు. శాంతి శాంతి.